నమస్తే అందరికీ, నేను మీ రాకీ భాయ్. సో తెలుసు కదా, ఏదో ఒక టాపిక్ ఉంటే కానీ నేను రాను అని మీకు తెలుసు. సో మళ్ళీ ఒక టాపిక్ అయితే మీ ముందుకు పట్టుకొచ్చిన, బాగా వైరల్ అవుతుంది. అరే మొన్నటిదాకానేమో ఈ అలెక్య పికిల్స్ అని బాగా, మళ్ళీ తర్వాత ఇంకోటి వస్తే బెట్టింగ్ యాప్లని, ఇట్లా సోషల్ మీడియాని అయితే ఒక ఆట ఆడుకుంటారబ్బా. అంటే జియో సిమ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బాగా జనాలకు నెట్ మాత్రం బాగా ఫ్రీగా రావడం మొదలైంది. ఆ నెట్ను ఏం చేయాలో అర్థం కాక చాలామంది యూట్యూబర్స్ ఆలోచిస్తున్నప్పుడు, యూట్యూబ్ చూసే వీడియోలు ఆలోచిస్తున్నప్పుడు యూట్యూబ్లో మాత్రం మంచి టైంపాస్ వీడియోలు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అయ్యే వీడియోలు, రొమాంటిక్ వీడియోలు, కాంట్రవర్సీ వీడియోలు, పొలిటికల్ వీడియోలు, ఎవరికి తగ్గట్టు వాళ్ళకు మాత్రం సెల్ ఫోన్లో ఒక ప్రపంచాన్ని అయితే చూపిస్తున్నాయి. సో ఇంత మంచి వీడియోలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఏమవుతుందో అని అర్థం కాక జనాలు మాత్రం తల వీక్కుంటారు. సో ఈ ముఖ్యంగా ఇప్పుడు సబ్జెక్ట్ తీసుకుంటే అఘోరి, లేడీ అఘోరి అని చెప్పి ఒక 6-7 నెలల నుంచి అల్చల్ చేసుకుంటూ ఏదో ఒక దగ్గర ఏదో ఒక విషయాన్ని లేవనెత్తుకుంటూ టాపిక్ని అయితే బాగా జనాలకు తీసుకెళ్తుంది. ఎందుకు అసలు ఇట్లా చేస్తుంది, ఎవరి అఘోరి, ఈ అఘోరియా కాదా, అసలు అఘోరి లక్షణాలు ఎలా ఉంటాయి, దాని గురించి అలా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఓన్లీ శవాల దగ్గర, శ్మశానం దగ్గరనే కనబడుతూ శవాలను తింటా, నేను అసలు నీళ్ళే ముట్టుకోను, ఏదో పండ్లు పాలు తప్ప నాకు ఆహారమే లేదు అని చెప్పుకుంటూ వీడియోలు ఇస్తుంటే నేనేదో నిజమేనేమో కొద్దిగా అని అనుకున్నా. స్టార్టింగ్ రాంగ ఈవిడ చేసే వీడియోలు చూస్తుంటే అసలు అఘోరి ఎందుకు ఇట్లా చేస్తారు, అసలు అఘోరి జనాల మందికి ఎందుకు వస్తారు, అక్కడ అఘోరీలు ఇలా కోపం ఉంటుందా, వీళ్ళకు ఈ లవ్వులు ఈ కథలన్నీ ఉంటాయి. అగో లవ్ అంట, ఇక్కడ చూసిరా, ఇగో ఈ పిల్లని ట్రాప్ చేసింది. ఇప్పుడు ఇన్ని రోజులేమో సనాతన ధర్మం గురించి గుళ్ళు గోపురాలు తిరుగుకుంటూ హల్చల్ చేసింది. ఇప్పుడు ఒక అమ్మాయి విషయంలో ఇప్పుడు మళ్ళీ ఒక హల్చల్ అయితే మళ్ళీ జరుగుతుంది. అసలు అఘోరీలు లవ్ చేస్తారా, అఘోరీలకు కామము ఇదంతా ఉంటుందా అనేది మాత్రం నాకైతే అర్థమవుతలే. నేను ఏమంటా అంటే, అసలు ఎవడివిరా నాయనా, నువ్వు ఎందుకు వచ్చినావు, ఎందుకు మా హిందూ ధర్మాన్ని ఎందుకు గబ్బులేపుతున్నావు, అసలు సనాతన ధర్మాన్ని ఎంతోమంది భుజాల మీద వేసుకుంటూ హిందుత్వాన్ని చాటిచ్చే క్రమంలో వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఒక ట్రాన్స్జెండర్గా మారడం ఎందుకు, ఈ అఘోరి అని, లేడీ అఘోరి అని చెప్పి బట్టలు లేకుండా తిరగడం ఎందుకు, ఈ హిందుత్వాన్ని ఎందుకు ఇంత నువ్వు నాశనం పట్టిస్తున్నావో నాకైతే అర్థమవుతలే. అసలు నువ్వు కావాలని చేస్తున్నావా, హిందుత్వాన్ని లేపుతున్నావా, పడుకోబెడుతున్నావా మాత్రం మాకైతే అర్థమవుతలేదు. నువ్వు కలిస్తే మాత్రం నిన్ను ఏం చేయాలో నాకైతే చాలామందికి నేను వార్నింగ్లు ఇస్తుంటా, కానీ నిన్నైతే అసలు ఈ కోసి కారం పెట్టాలా, లేకపోతే నరికి చంపేయాలా, నిన్ను జైల్లో పెట్టాలా, లేకపోతే అసలు నీ నాలుకని కట్ చేయాలా కూడా అర్థమవుతలేదు. ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నువ్వు హిందూ ధర్మాన్ని అసలు నువ్వు ఎక్కడ తీసుకుపోతున్నావు నీకు అర్థమవుతుందా, ఏంది నీ కథ ఏంది, నీ కార్ఖాన్ ఏంది, అసలు నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు ఏంది, ఎందుకు ఇంత గలీజ్ పనులు చేస్తున్నావు. స్టార్టింగ్లో ఏదో నిజంగా శవాల దగ్గర ఉంటున్నాడు, శవాల దగ్గర వండుకుంటున్నాడు, పుర్రెలేసుకొని తిరుగుతున్నాడు, అంటే ఏదో ఉండొచ్చులే, కొద్దిగా ఎక్కడో శక్తి విద్యలు నేర్చుకొని వచ్చింటాడు మనోడు, ఏదో ధర్మాన్ని కొద్దిగా కాపాడదామని బాగా పోరాడుతున్నాడేమో అనుకున్నాం. కానీ రాంగ నీకు చూస్తే నీ కథ ఏందో, నీ కార్ఖాన్ ఏందో, నీ కోపం ఏందిరా అయ్యా నాకు అర్థం కాదు. నువ్వు ఎవరిని పడితే వాళ్ళని తిడుతున్నావు, నిన్ను క్వశ్చన్ వేస్తే వాళ్ళని ఎదిరిస్తున్నావు. పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఈ కోపాలు తాపాలు ఎవడన్నా ఎక్స్ట్రాల్ చేస్తే తాట తీసే ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంటే పోలీస్ డిపార్ట్మెంట్. అట్లాంటి డిపార్ట్మెంట్ని కూడా నువ్వు లా కాడికి వెళ్ళి దిగుతలేవు. లా అంటో, లంబిడినా కొడుక అంటో, కొజ్జనా కొడుక అంటో, నువ్వేందిరా నాతులు వీగేదంటూ ఏందిరా అసలు నువ్వు నీ భాష ఏంది, నువ్వు ఎట్లయినా అఘోరివి నాకు అర్థం కాదు. అఘోరీలు డైరెక్ట్ అఘోరి కావాలంటే డైరెక్ట్ అఘోరి నువ్వు తత్వాన్ని తీసుకోవడానికి పోయి నేర్చుకొని వస్తే అది బాగుంటుండే. నువ్వు మళ్ళీ ఎందుకు ట్రాన్స్జెండర్గా మారినావు, ఆ ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీని ఎందుకు నువ్వు గబ్బులేపుతున్నావు,
వాళ్ళకున్న వాల్యూని కూడా నువ్వు కించపరుస్తున్నావు. అసలు వాళ్ళకు ఒక దాని మీద వాళ్ళు వస్తారు. వాళ్ళు నువ్వు అటు ఇటు కాకుండా వచ్చేసి అటు వాళ్ళని ఇటు హిందువులని నువ్వు సమాజాన్ని మొత్తం గబ్బు లేపుతున్నావు. నీకు అర్థమవుతుందా అసలు? నీకు లవ్ ఎందుకు? ఈ అమ్మాయిని ఎందుకు ట్రాప్ చేసినావు? ఇప్పుడు ఈ అమ్మాయి మధ్యలో నీకు ఈ బూతు మాటలేంది, ఆ మెసేజ్లు ఏంది, ఆ వాయిస్ మెయిల్ ఏంది, ఇవంతా ఏం జరుగుతుంది అసలు? నువ్వు అఘోరివేనా? నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అఘోరివి అయితే? నీకు ఏమి విద్యలు వచ్చు? నీకు ఎలాంటి విద్యలు వచ్చు? నీ గురువు ఎవరు? ఏం అర్థమవుతలేదు జనాలకైతే. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు వీడు? నిజంగా మతుండి చేస్తుండా మతి లేకో చేస్తుండా అర్థమవుతలేదు. నిజంగా కార్ ఇచ్చిండు అన్నాడు, ఆ కార్ వేసుకొని తిరుగుతుంటే ఈ కార్ ఎక్కడిదంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఆయనకు నేను మంచి జరుగుతుందని చెప్పిన, సో అది మంచి జరిగింది, ఆయన వచ్చి నాకు కార్ గిఫ్ట్ ఇచ్చిండు అన్నాడు. సరే, అది నమ్మొచ్చు. నువ్వు నిజంగా ఒక అఘోరివి అయితే నేర్చుకొని ఏదన్నా మంచి గురించి చెప్పింటో అది పని అయింటుంది, ఇచ్చిరేమో అనుకోవచ్చు. కానీ ఈ లవ్వులేంది, ట్రాపులేంది, ఈ అమ్మాయిలు ఇగో ఇట్లా పట్టుకొని నువ్వు ఈ ఫోజులేంది, ఇగో ఇట్లా కౌగిలించుకునేంది, సమాజానికి నువ్వు ఏమి చెప్దాం అనుకుంటున్నావు? ఎట్లాంటి సూచనలు ఇద్దాం అనుకుంటున్నావు? చేతబడి చేస్తావు. ఎట్లా చేతబడి చేస్తావు? నువ్వు వశీకరించుకుంటావా? ఇప్పుడు ఈ అమ్మాయిని, అమాయకరాలైన అమ్మాయి, నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో వాళ్ళు నమ్మి నిన్ను పిలిస్తే ఆ అమ్మాయిని ట్రాప్లు వేసి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని వచ్చేలాగా చేసినావు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎట్లయిపోయిందంటే, నేను మేజర్ని, నేను అమ్మనే చేసుకుంటా, నా అమ్మ అంటది. అమ్మ అంటది, మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటా అంటది. అసలు ఆ అమ్మాయికి కూడా నీలాగానే సేమ్ మతి ఉండి మాట్లాడుతుందా, మతి లేక మాట్లాడుతుందా, నిజంగా మీకు పిచ్చుందా, మిమ్మల్ని చూసే జనాలకు పిచ్చుందా అని అర్థం కాక చాలామంది అయితే తలలు వీక్కుంటారు. మరి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని అర్థమవుతలేదు. మీ ఇద్దరు గోల్ ఏందో అర్థమవుతలేదు. అసలు వీడిని రోడ్డు మీద ఎందుకు తిరగనిస్తున్నారు జనాలు నాకు అర్థమవుతలేదు. పోలీసు వాళ్ళని తిడుతుంటే పోలీసు వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు వీడిని? డైరెక్ట్ మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేసింది. ఆయనను కూడా చాలా మాటలు అన్నది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటుంది, ఎవరన్నా ఆపి నువ్వు ఎక్కడొస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే డైరెక్ట్ వాళ్ళ మీదకి కట్టెలు తీసుకొని పోతుంది. ఒక ముసలోని కొట్టడానికి పోయింది, ఎవరి మీదకి వాళ్ళ మీదకి రాయి లేపుతుంది. గుళ్ళ దగ్గర పోయి నేను ఆత్మ బలిదానం చేసుకుంటా అంటది. అసలు ఏంది అసలు? నువ్వు ముస్లిం సోదరులను తిడతావు, అసలు ముస్లిం వాళ్ళని ఇట్లా చేయాలంటావు, వాళ్ళ మసీదులను కూల్చాలంటావు. ఎందుకు ఇట్లా నువ్వు? అంటే నీతో ఎవరన్నా చేయిస్తున్నారా, లేకపోతే నువ్వు చేస్తున్నావా? ఏ విధంగా నువ్వు ఇట్లా జనాల మధ్య చిచ్చులు పెడుతున్నావు? ఒక కమ్యూనిటీ మధ్యలో ఎందుకు చిచ్చులు పెడుతున్నావు? హిందూ ముస్లింల మధ్యలో ఇట్లా ఎందుకు చిచ్చులు పెడుతున్నావు నాకు అర్థమవుతలే. అసలు నిజంగా నీకు శాతబడి చేయడానికి వస్తే, నిజంగా నీకు మంత్రశక్తులు ఉంటే నువ్వు జనాల మధ్యకి ఎందుకు వస్తున్నావు? ఈ రోడ్ల మీద అంగం ఎందుకు చేస్తున్నావు? ఈ అమ్మాయిలను ట్రాప్ చేసి వీళ్ళని ఎందుకు అట్లా చేస్తున్నావు? ఒక మఠం పెట్టుకో, ఆ మఠంలో కూర్చో. ఆ మఠంలో నీకు ఏమన్నా శక్తులు ఉంటే, నీకేమన్నా ఉక్తులు ఉంటే ఆడికి పిలిపించుకొని మంచి చెయ్యి. లేకపోతే చెడు చేస్తావా, శాతవాళ్ళు చేస్తావా, లేకపోతే మంచి చేస్తావా? ఒక దగ్గరుండి చెయ్యి. ఈ రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నావు? ఈ న్యూసెన్స్ ఎందుకు చేస్తున్నావు? ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఎందుకు జామ్ చేస్తున్నావు? ఎక్కడ పడితే అక్కడ జనాలతో గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నావు? పోలీసు వాళ్ళని ఎందుకు తిడుతున్నావు? ఏమన్నా అర్థమవుతుందా? జనాలు, నేను మీకైతే ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి మూర్ఖులు ఇట్లా జనాల మధ్యకు వచ్చి హిందూ ముస్లింలకు మత కల్లోలాలు చేసే వీళ్ళని మనం చూసి ఇట్నే వదిలేస్తే మాత్రం చాలామంది ఇబ్బంది పడతారు. మీరు ఈయన ఏం చేస్తారంటే డైరెక్ట్ వీడిని పట్టుకొని, అర్థమైందా, ఎక్కడన్నా కనబడితే తీసుకుపోయి ఏదన్నా రూమ్ లేసన్నా బంధించండి, లేకపోతే పోలీసు వాళ్ళకన్నా అప్పచెప్పండి, ఏదన్నా ఒకటి చేసి నోరు మాత్రం మూపియాలి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని చాలా వరకు నాశనం చేస్తున్నాడు, గబ్బు లేపుతున్నాడు. అసలు ఆ పౌడర్ పూసుకోవడం ఎందుకు? నువ్వు ఆ ట్రాన్స్జెండర్గా మారడం ఎందుకు? ఎందుకు ఇట్లా హంగామా చేస్తున్నావు? సనాతన ధర్మం అని మళ్ళీ అదొక పేరు పెడుతున్నావు. ఆ ధర్మానికి ఉన్న ఒక వాల్యూని తీసేస్తున్నావు. ఆ ధర్మం కోసం పోరాడే మహాలు చాలామంది ఉన్నారు, వాళ్ళ వాల్యూ కూడా పోతుంది నీ వల్ల. అసలు వేరే కమ్యూనిటీ వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచిస్తున్నావు? అసలు హిందూ మతాన్ని నువ్వు ఇట్లా రోడ్డు మీద తీసుకొచ్చి హంగామా చేస్తుంటే వీళ్ళు వేరే కమ్యూనిటీ వాళ్ళు, క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు ఏమనుకుంటారు, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఏమనుకుంటారు,
వాళ్ళు వీళ్ళ హిందూ ధర్మం ఇదేనా అని చెప్పి వీడియోలు చూసుకుంటే నవ్వుకునే పరిస్థితి వచ్చింది. నీ వల్ల ఇంత గబ్బు అవుతుంది. సో డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకుంటలేదో నాకు అర్థమవుతలేదు, ప్రభుత్వం ఎందుకు పట్టించుకొని వీడిని లోపడేస్తలేదో అర్థమవుతలేదు. ఇట్లా ఎందుకు వదిలేస్తున్నారు వీడిని? ఇది వేరే స్టేట్ కూడా కాదు, తెలుగు స్టేటే, తెలుగులో మాట్లాడుతున్నాడు. వీడిని ఇట్లా తెలుగు రాష్ట్రాన్ని గబ్బులేపుతున్నాడు. ఈ 2 తెలుగు రాష్ట్రాలల్లో మొత్తం వీడియోలు పెట్టి అవి పెట్టి గబ్బు చేస్తున్నాడు. ఈ 2 రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రం వీడిని నోరు మూపేయాలి. 2 రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు తీసి వీడిని ఎక్కడో అక్కడ వీడిని జైలు వేస్తే ఆ నోరు మూస్తాడు కంపల్సరీ. వీడిని నిజంగా శక్తులుంటే ఆడ కూర్చొని ఆ బయటికి రావడానికి శక్తులు ఎట్లా చేయాలో పూజలు చేయాలి, బయటకు వస్తాడో చూడాలి. అసలు అన్నము నీళ్ళు లేకుండా అసలు ఉంటాడా? అసలు ఏంది వీని కథ ఏందో మాత్రం మనకైతే తెలుస్తుంది. సో మామూలుగా అయితే వేరే దేశాలలో, వేరే కంట్రీలలో, వేరే మతాలు అయితే కొట్టి చంపేస్తారు. కాకపోతే మన మతం అట్లాంటిది కాదు, మన హిందుత్వం అట్లా కాదు. కాబట్టి వీడిని డైరెక్టు ఎక్కడన్నా బంధించండి, లేకపోతే కట్టేయండి, లేకపోతే రూమ్లు వేయండి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా పట్టేయండి. వీడు ఇట్లా చేస్తే జనాలని ప్లస్ హిందూ ధర్మాన్ని అయితే గబ్బులేపుతున్నాడు. వీడికి శాతవాళ్ళు వచ్చంట, లేకపోతే ఏదన్నా చేసి చంపేస్తాడంట, ఆగమాగం చేస్తాడంట. ఏం చేస్తాడో చూద్దాం. నిజంగా వీనికి శాతవాళ్ళు వస్తే, నిజంగా నీకు మంత్రాలు వస్తే ఒక జైల్లో పెడితే ఆ జైల్లోకి వెళ్ళి ఎట్లా బయటకు వస్తావు మాకు చేసి చూపి, అప్పుడు మేమే నిన్ను ఒక మఠం కట్టించి ఆ మఠంలో కూర్చోబెట్టి ఎవరికి ఏమన్నా మంచి చెడు కావాలంటే కూడా దగ్గరుండి నేనే పంపిస్తా. నీకేమన్నా ధమాకు ఉండి మాట్లాడుతున్నావా, ధమాకు లేక మాట్లాడుతున్నావా, ఏమైతే జనాలకైతే అర్థమవుతలే, నాకు కూడా అర్థమవుతలే. గబ్బు పనులు చేస్తున్నావు, గబ్బు వేషాలు చేస్తున్నావు, మా హిందూ ధర్మాన్ని నువ్వు గబ్బులు చెప్తున్నావు. ఆయన జనాలు ఏడ కనబడితే వీడిని తీసుకుపోయి కట్టేసి రూమ్లన్నా పడేరి, లేకపోతే పోలీసు వాళ్ళకన్నా అప్పచెప్పురి. ఈయన్ని బయట తిరగనీయకూరి. చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు, చాలా హిందూ ధర్మాన్ని మాత్రం గబ్బులు చెప్తున్నాడు. సో ఇక వీడిని పని మాత్రం మీరు పట్టుకుంటారని నేను ఆశిస్తున్నా. రైట్, మరి ఉంటా.